నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుని లీలలు అనంతం, అమేయం, అఖండం. లయకారునిగా లింగమూర్తిగా ఆవిష్కారమయ్యాడు. ఆద్యాంతాలు లేని జగత్కార శక్తిగా ప్రణతలందుకుంటున్నాడు. స్వామికి ఆకృతి ఒకటే అయినా ఎన్నో పేర్లతో విలసిల్లుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన స్వరూపమే మూలస్థానేశ్వర స్వామి. నెల్లూరు నగరంలో భువనేశ్వరీదేవి సమేతంగా సాకారమైన మూలస్థానేశ్వర స్వామి ఆదిదేవునిగా పూజలందుకుంటున్నాడు. ఈ విఖ్యాత శివ సన్నిధాన విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నెల్లూరుకి విక్రమసింహపురి అనే చారిత్రకపరమైన నామం ఉంది. 10వ శతాబ్దం తర్వాత శాసనాల్లో, కావ్యాల్లో నెల్లూరు విక్రమసింహపురిగా వర్ణితమైంది. నెల్లి అంటే తమిళంలో ఉసిరి. ఉసిరి చెట్టు కింద శివలింగం వ్యక్తమైంది కాబట్టి దీనిని నెల్లిఊరు అని పిలిచేవారు. క్రమంగా అది నెల్లూరు అయింది. మూలస్థానేశ్వర స్వామి నెల్లూరులో ఆవిర్భవించాకే నెల్లూరు ఆవిష్కారమైంది. మూలస్థానేశ్వరుడు నెలకొన్న ప్రాంతమైన మూలాపేటలో సువిశాల లోగిలిలో ఆలయం వర్ధిల్లుతోంది. ప్రధాన రహదారి పక్కన వర్ణరంజితమైన ముఖద్వారం భక్తులకు సదా స్వాగతం పలుకుతుంది. స్వాగత ద్వారం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయం ముంగిట మహారాజ గోపురం వర్ణబంధురంగా నయన మనోహరంగా కొలువుతీరి ఉంటుంది. 13వ శతాబ్దిలో నెల్లూరు సీమనేలిన మనుమసిద్ధి ప్రభువు మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో మహారాజ గోపురం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. 3 అంతస్తులతో పంచకలశయుక్తంగా ఈ గోపురం అలరారుతోంది. ఈ గోపురంపై శివ జగన్మాత స్వరూపాలకు సంబంధించిన పలు విగ్రహ విశేషాలు నెలకొని ఉంటాయి. గోపురానికి ముందు మహాముఖమంటపంపై మహాదేవుని మహావిరాట్ స్వరూపం తేజరిల్లుతుంది. క్రీస్తు శకం 4-5 శతాబ్దాల కాలంలో పల్లవరాజైన ముక్కంటికి కాడువెట్టె అనే బిరుదు ఉండేది. త్రినేత్ర పల్లవుడు అనే మరో పేరు కూడా ఉంది. కాడు అనగా అడవి, వెట్టి అనగా నరికించినవాడు. పెన్నా నదికి ఉత్తర దక్షిణ భాగంలో ఉన్న అడవిని నరికించే సమయంలో ఓ ఉసిరి చెట్టు కింద ఆయనకు శివలింగం కనబడింది. తన ఇష్టదైవమైన శివునికి ఆలయం కట్టించాడు. ఆ ఆలయమే మూలస్థానేశ్వర ఆలయంగా నేడు విరాజిల్లుతోంది. మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి అభిముఖంగా మహాకాయుడైన మహాగణపతి భారీ విగ్రహం నెలకొని ఉంటుంది. రాజగోపురం ముందు ఉన్న ముఖ మంటపం లోపలి భాగం వైపు 12 రాసులకు సంబంధించిన చిహ్నాలుంటాయి. కాలస్వరూపుడైన శివమహాదేవుని ఆధీనంలోనే కాలచక్రం పరిభ్రమిస్తుంది. ప్రధాన ఆలయానికి కుడివైపు సిద్ధిప్రదాయక విఘ్నేశ్వరుడు విరాజిల్లి ఉంటాడు. ఎడమవైపు కుమారస్వామి మూర్తి భాసిల్లి ఉంటుంది. వర్ణశోభితమైన గోపురంపై శివ కళ్యాణ ఘట్టాల్ని మల్చిన తీరు మెప్పిస్తుంది. ధ్వజస్తంభానికి రాజగోపురానికి మధ్య నందీశ్వర మంటపం ఉంటుంది. ఈ మంటపంలో భారీ నందీశ్వరుని ప్రతిమ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. గర్భాలయ ప్రవేశ ద్వారం పంచలోహాలతో తాపితం చేసి ఉంటుంది. శివపార్వతుల, నందీశ్వరుల ప్రతిమలు లింగాకృతులతో గర్భాలయ ద్వారబంధం ఆకర్షణీయంగా ఉంటుంది. మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. శివ పరివార దేవతలతో పాటు ఇతర దేవతలు కూడా ఈ సన్నిధానంలో పూజాధికాల్ని నిర్వహిస్తారు. నిత్యోత్సవాలతో మొదలుకుని సంవత్సరోత్సవాల వరకు పలు ఉత్సవాలు ఈ దేవతా సమూహానికి అంగరంగ వైభవంగా కొనసాగుతాయి.
శ్రీ స్వామివారి ప్రదక్షిణ మంటపానికి దక్షిణ భాగాన విఘ్నేశ్వర స్వామి, పడమర విష్ణుమూర్తి, ఉత్తరంలో బ్రహ్మ, దుర్గాదేవి మందిరాలు ఉన్నాయి. ఇక్కడే నవగ్రహ మంటపం కూడా భాసిల్లుతోంది. మూలస్థానేశ్వర స్వామి సన్నిధిలో బాలసుబ్రహ్మణ్య స్వామి సన్నిధానం ప్రశస్తమైనది. ఎంతో అరుదైన విగ్రహ రూపంలో స్వామి స్థానకమూర్తిగా కొలువు తీరి ఉంటాడు. మూలస్థానేశ్వర స్వామి వారికి ఎడమవైపు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. స్వామి తన ఇరు దేవేరులతో ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. ఈ స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించటం ద్వారా సంతానం లేని దంపతులు సంతాన సౌభాగ్యాన్ని పొందే వీలుంది. ఇదే ఆలయంలో చండీశ్వర స్వామి సన్నిధి ఉంటుంది. ఆసీన భంగిమలో స్వామి వరద, అభయహస్త ముద్రల్ని ధరించి ఉంటాడు. ఈ కోవిలలోనే దుర్గాదేవి నెలవు ప్రత్యేకంగా ఉంటుంది. చతుర్బాహువులతో దుర్జన భయంకరణిగా, సజ్జన శుభంకరిణిగా దుర్గమ్మ విలసిల్లుతుంది. ప్రధాన ఆలయానికి చేరువలో నాగదేవత సన్నిధి ఉంటుంది. శివలింగాకృతులు, సర్ప ప్రతిమలు, జంటనాగుల ప్రతిమలు బారులు తీరి ఉంటాయి. ఈ ప్రపంచం దేనియందు సంచరించి దేనియందు లీనమవుతుందో అదే లింగ స్వరూపం అని శివపురాణం చెప్పింది. అలాంటి లింగమూర్తి మూలస్థానేశ్వర లింగమూర్తిగా గర్భాలయంలో కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. పద్మాకృతి దాల్చిన పానవట్టంపై స్థానేశ్వరుడు కొలువుదీరి భక్తుల మనోభీష్టాల్ని నెరవేరుస్తున్నాడు. గర్భాలయంలో పద్మాకృతితో నెలకొన్న విలక్షణ పానవట్టంపై మూలస్థానేశ్వర స్వామి ముక్తి ప్రదాయకునిగా భాసిల్లుతూ ఉంటాడు. తమ ఇష్టకామ్యాలన్నీ నెరవేర్చే శివమహాదేవుని భక్తులు బారులు తీరి దర్శించుకుని పులకితులవుతారు. లింగమూర్తిని భక్తులు భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు. ప్రతి నిత్యం అభిషేక వేడుకను నయన మనోహరంగా నిర్వహిస్తారు. శుద్ధోదకం, గోక్షీరాలతో స్వామికి అభిషేకాన్ని జరుపుతారు. అభిషేకానంతరం మూలస్థానేశ్వర స్వామిని సర్వాలంకారాలతో తీర్చిదిద్దుతారు. అలనాటి మహాలింగమూర్తి మూలస్థానేశ్వరునిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. శంభో శివశివ, హరహర మృగధర, ఓం నమశివాయ వంటి శివస్థుతులతో స్వామిని దర్శించుకుంటున్నారు. తమ మనోభీష్టాలన్నీ నెరవేర్చమని త్రికరణ శుద్ధిగా విన్నవించుకుంటారు. మూలస్థానేశ్వర స్వామికి ఎడమవైపున ఉన్న ప్రత్యేక ఆలయంలో భువనేశ్వరీదేవి కొలువు తీరి ఉంటుంది. భక్తుల సకల మనోవాంఛల్ని నెరవేర్చే అమృతవల్లిగా, కోరిన వరాల్ని ఈడేర్చే కల్పవల్లి భువనేశ్వరీదేవి భాసిల్లుతుంది. అక్షయంబుగ కాశీలోపల అన్నపూర్ణ భవానివై, సాక్షి గణపతి కన్నతల్లివి, మోక్షమొసగెడు కనకదుర్గవు, మూలకారణ శక్తివి, శిక్షజేతువు, ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక అంటూ భక్తులు భువనేశ్వరీ దేవిని పరిపరి విధాలుగా సంస్తుతి చేస్తారు. త్రిభువనాల్ని పాలించే ఆదిశక్తి స్వరూపమే భువనేశ్వరీ దేవి అవతారం. సకలాలంకృతమయంగా, సౌందర్యోపేతంగా భువనేశ్వరీ దేవి భువన సమ్మోహనంగా ఆవిష్కారమై ఉంటుంది. అమ్మవారికి అభిముఖంగా ఆలయంలో ముఖమంటపంలో సింహవాహనం అమరి ఉంటుంది. భువనేశ్వరీ దేవిని సింహనందినిగా, సింహవాహినిగా, సింహాసన స్థితగా వ్యవహరిస్తారు. అమ్మవారి ప్రదక్షిణ మంటపం చుట్టూ నవదుర్గలు కొలువై ఉన్నారు. ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో మాసవ్యాంతం, ఆశ్వేజ మాసంలో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో అమ్మవారికి విశేష పూజాది కైంకర్యాల్ని కనుల వేడుకగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం భువనేశ్వరీ దేవికి నవావరణ పూజల్ని నిర్వహిస్తారు. మహిళలు సామూహికంగా ఈ వేడుకలో పాల్గొంటారు.